హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. మేము మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న బ్రహ్మగిరి పర్వత పాదాల వద్ద ఉన్న త్రయంబకేశ్వర దేవాలయానికి అయితే వెళ్తూ ఉన్నామండి. నేనైతే ఈ వీడియో ముందే పోస్ట్ చేయాల్సింది, కానీ చాలా లేట్ అయింది. ఎందుకంటే మొబైల్ చూద్దామంటే కూడా కళ్ళు అయితే నావి చాలా స్ట్రెస్ అయిపోతున్నాయి అనమాట. చూడలేకపోతున్నా. కంటిన్యూగా ఒక 5 మినిట్స్ చూడాలంటే కూడా కళ్ళు అనేవి చాలా అసలు ఇబ్బంది అయిపోతుంది. ఓపెన్ చేయాలంటే కూడా కళ్ళు అన్నట్టు అయిపోతుంది అనమాట. దానివల్ల వాయిస్ ఓవర్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, లేట్ అయిపోయింది. కాబట్టి వీడియో పోస్ట్ చేయాలంటే కూడా ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఎటువంటి వీడియోస్ దీనివల్లనే నేనైతే ఏం పోస్ట్ చేయలేట్లేదనమాట. ఎట్టకేలకైతే మేము దేవుని గుళ్ళో మేము దర్శనానికైతే వెళ్ళామన్నమాట. క్యూ లైన్లో ఉన్నాము. ఇది వచ్చేసి 200 రూపాయల క్యూ లైన్ ఉంది. తర్వాత ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఆ రోజు ఫ్రీ దర్శనానికి చాలామంది ఉన్నారు కదా, ఈ విధంగా అమౌంట్ పే చేశానని చెప్పేసి ఈ విధంగా వెళ్తే పిల్లలు ఉన్నారు కాబట్టి తొందరగా రావచ్చు అనుకున్నాము. కానీ ఆ రోజు ఇక్కడ కూడా క్యూ లైన్ చాలా ఉందన్నమాట. దాదాపు ఒక 7 అవర్స్ పైన టైం పట్టింది. మనకి ఇంకొకటి ఏమంటే టికెట్ ఒక చోట తీసుకోవాలి, తంబేసి ఆధార్ కార్డు చూపించి క్యూ లైన్ ఇంకొక చోటు ఉంటుందన్నమాట. కాబట్టి బయట కూడా క్యూ లైన్ అంటూ ఏం లేదనమాట. ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిలబడి ముందుకు రావాల్సిందే. కానీ మనం లోపల వరకు మొబైల్ అలో ఉంటుంది కాబట్టి నిత్యం అక్కడ గర్భగుడిలో జరిగే పూజలన్నీ కూడా లైవ్లో మనకైతే టెలికాస్ట్ అవుతుంటాయి అన్నమాట. టీవీల ద్వారా మనకైతే టెలికాస్ట్ అయితే చేస్తారు గర్భగుడిలో జరిగే పూజలన్నీ కూడా. కాబట్టి మీకు అక్కడక్కడ కూడా ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. స్వామివారికి ముసుగుని ఉంటుంది కదా, ఆ ముసుగు వచ్చేసి బంగారు, వెండి, వజ్రాలు, మనుల అన్నీ కూడా పొదిగి ఉంటాయన్నమాట. ముసుగు తీసేసిన తర్వాత అయితే శివలింగం అయితే ఈ విధంగా ఉన్నది. ఇక్కడ స్వయంభుగా వెలసిన శివుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఈ ముగ్గురు రూపంలో వెలిసాడనమాట అక్కడ. కాబట్టి ఈ జ్యోతిర్లింగానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. అత్యంత చూడదగిన ప్రదేశం అని కూడా నేనైతే చెప్తాను. ఏమంటే పిల్లలు ఉంటే మాత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా టైం ఎక్కువ తీసుకుంటే పిల్లలకి అక్కడ వాష్రూమ్స్ ఉండవు, తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి కూడా ఫుడ్ ఏం అవైలబుల్ ఉండదు. కాబట్టి మనం మనతో పాటు ఈ విధంగా పిల్లలకి కావాల్సిన ఫుడ్, వాటర్ తీసుకొని వెళ్తే మంచిదని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మేము ఆ రోజు మేము స్ట్రగుల్ అయిన ఇబ్బంది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు అలానే ఉంటుందా అనేది అయితే నాకైతే తెలియదు. మేము వెళ్ళిన రోజు మాత్రమే ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి మేము అక్కడ గుడికి వెళ్ళాం కాబట్టి అక్కడ కొన్ని జ్ఞాపకం ఉండాలని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నామండి. అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత దిగిన ఫొటోసు. అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో ఉన్నారు అన్నారు కదా, అది కూడా ఒక ఫోటో మీతో షేర్ చేస్తాను. చూడండి, లాస్ట్లో వచ్చే ఫోటో. అక్కడ ముగ్గురు లింగాలు అక్కడ కనిపిస్తారు. బాయ్ ఫ్రెండ్స్.